సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూస్తున్నారు కదా. సో ఆ విధమైన వీడియోని ఏ విధంగా మన ఫోన్లో ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అందుకోసం మనం VN అనే అప్లికేషన్ని వాడుకోవాల్సి అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీని యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే దాని యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మీరు చూసుకున్నట్టయితే అక్కడ మీకు ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకొని అక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే మన ఫోన్లో వీడియో ఆన్ చేసి ఏదైనా ఒక వస్తువుని వీడియో తీస్తున్నట్టుగా అయితే మనము ఇంకో ఫోన్తో వీడియో తీయాలన్నమాట మన ఫోన్ని. ఆ విధంగా చేసినా వస్తుంది. లేదంటే మీకు ఇంకో ఫోన్ అవైలబుల్లో లేకుంటే మన ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ అయితే ఉంటుంది కదా, సో దాన్ని మీరు మనం క్లిక్ అయితే చేసి ఏదైనా ఒక వస్తువుని వీడియో తీసినట్టుగా ఒక 2 సెకండ్లు 3 సెకండ్ల పాటు ఆ విధంగా అయితే చేసుకోవాలి. అక్కడ మనకు ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన మనం క్లిక్ చేసి మనకు కావాల్సిన వీడియోస్ని అయితే ఇందులోకి ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. ఫస్ట్ వీడియో తీసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం వాడే ఫోన్లలో ఆల్మోస్ట్ అందరి దగ్గర స్లో మోషన్ అయితే ఉంటుంది. మనం తీసే ప్రతి ఒక్క వీడియో అన్ని స్లో మోషన్లోనే ఉండాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కు అనే విధంగా వీడియో మనం చేసుకోవాలన్నమాట. అంటే ఏదైనా వీడియో తీస్తే లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కు అది స్లో మోషన్లో తీయాలన్నమాట వీడియో. సో ఆ విధంగా స్లో మోషన్లో తీసి లెఫ్ట్ నుంచి రైట్కి అనుకుంటే మనము తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు మనకు ఎక్కువ ఇబ్బంది అనేది కాదు. సో ఈ విధంగా మనము వీడియోస్ని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క వీడియోకు వాల్యూమ్ అనేది తీసేసేయాలి. ఎందుకంటే వీడియో తీసేటప్పుడు అంతా బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది రికార్డింగ్ అవుతుంది కాబట్టి. అక్కడ మీకు ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, సో దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకొని అక్కడ మనకు కావాల్సిన మ్యూజిక్ ఉంటుంది కదా వీడియోది, దాన్ని మనం ఇందులోకి ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ఆ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అక్కడ మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని అయితే కనిపిస్తుంది కదా, సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని వెంబడే ఆ వీడియోకు ఉన్న ఆడియో సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు ఆ వీడియోతో సంబంధం లేదు, ఓన్లీ ఆడియోనే సంబంధం కాబట్టి వీడియోని అయితే డిలీట్ అయితే చేసేద్దాం. ఇక్కడ మీకు ఫోన్తో వీడియో తీసినట్టుగా అయితే కనిపిస్తుంది కదా, సో మీరు అట్లా తీసినా వస్తుంది, ఆ క్లిప్ పెట్టినా వస్తుంది, లేదంటే నేను ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ చేశాను కదా, సో ఆ క్లిప్ పెట్టినా వస్తుంది అనమాట. ఫోన్తో తీసినప్పుడు ఫోన్ చూపెట్టినప్పుడు కొంచెం ఐఫోన్ లెక్క ఉంటే మనకు చూడడానికి అనిపిస్తుంది, కానీ మనది ఐఫోన్ కాదు కాబట్టి నేను నా ఫోన్ని పెట్టదలుచుకోలేను. దాన్ని అయితే డిలీట్ చేసేసి నేను స్క్రీన్ రికార్డింగ్ అయితే చేశాను కదా, సో ఆ క్లిప్ని పెట్టాలనుకుంటున్నాను. నేను స్క్రీన్ రికార్డింగ్ చేసిన క్లిప్నే పెట్టేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఆ క్లిప్ ఎంతవరకు పెట్టాలంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక బీట్ అయితే వస్తుంది కదా, అప్పటి వరకు అయితే పెట్టాలి. బీట్ వచ్చిన తర్వాత స్లో మోషన్స్ అన్ని పెట్టేసేయాలన్నమాట వీడియోలు. మనం స్లో మోషన్ తీసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొంచెం ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, స్లో మోషన్ తీసినప్పుడే మనం కొంచెం ఫాస్ట్ పెట్టేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా స్లో కంటిన్యూ అవుతుంది కదా. సో మనకు ఎక్కడి నుంచి స్లో మోషన్ కావాలో అక్కడి వరకే పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ మొత్తం స్పీడ్ వచ్చి తర్వాత స్లో అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మీకు ఆ విధంగా అర్థం కాకుంటే ఏంటంటే అక్కడ మీకు స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో అందులోకి అయితే వెళ్ళి మనము అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు స్పీడ్ స్లో. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ప్రతి స్లో మోషన్ వీడియో 2 సెకండ్లు వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. ఫస్ట్ 1 సెకండ్ స్పీడ్, మళ్ళీ ఇంకో సెకండ్ స్లో మోషన్ ఆటోమేటిక్గా రావాలి. మొత్తం 6 వీడియోలు అయితే మనము పెడతామన్నమాట. ప్రతి 6 వీడియోలలో 2 సెకండ్లు మాత్రమే స్లో మోషన్ ఉంటుంది. అప్పుడు చూడడానికి బీట్ సింక్ అవుతుంది కాబట్టి చూడడానికి మంచిగా అనిపిస్తుంది అనమాట. సో నేను కావాల్సిన పార్ట్ని మాత్రమే కట్ చేసుకొని మిగతా అంతా ఆ విధంగా డిలీట్ అయితే చేస్తాను. మీకు అర్థమవుతుంది కదా, కరెక్ట్గా చూడండి. సో ఆ విధంగా బీట్ వచ్చినప్పుడు మేము ఏదైనా కొంచెం ఎఫెక్ట్ పెడితే చూడడానికి బాగుంటుంది అనమాట వీడియో. అందుకోసం నేను ఏం చేస్తానంటే అక్కడ నేను ప్లస్ సింబల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటాను. ఈ విధంగా ఎఫెక్ట్లు అయితే వస్తాయి. అక్కడ మీకు జూమ్ అని అయితే కనిపిస్తుంది కదా, సో దాన్ని నేను సెలెక్ట్ అయితే చేసుకుంటాను. మనం ఆ ఎఫెక్ట్ని పెట్టడం ద్వారా వీడియోకు మంచి ఒక లుక్ అనేది వస్తుంది అనమాట. ఆ బీట్ వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ వచ్చి ఇంకా చూడడానికి బాగా అనిపిస్తుంది వీడియో. ఆ బీట్కి ముందు ఏమవుతుందంటే ఆ వీడియో యొక్క కలర్ నార్మల్గానే ఉంటుంది. ఆ బీట్ తర్వాత ఆ చెట్టు యొక్క కలర్ అనేది మనము మారవలసి వస్తుంది ఫ్రెండ్స్. ఆ బీట్ తర్వాత ఎట్లా ఉండాలంటే కొంచెం వీడియో కలర్ఫుల్గా ఉండాలన్నమాట. దానికోసం మనం ఏం చేసుకోవాలంటే అక్కడ మీకు ఫిల్టర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో దాన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అక్కడ మీకు అడ్జస్ట్ అని అయితే కనిపిస్తుంది కదా, సో దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను వీడియో తీశాను కదా, సో నేను తీసిన వీడియోని బట్టి దానికి ఎంత కలర్ కావాలో నేను అంత మాత్రమే పెట్టేసుకుంటాను. సో మీరు తీసిన వీడియోని బట్టి కరెక్ట్గా అది ఎంత సెట్ అవుతుందో అంత మాత్రమే మీరు పెట్టేసుకోండి. ఈ విధంగా కొంచెం కలర్ అనేది యాడ్ చేయడం వల్ల మనకు ఆ ఎఫెక్ట్ తర్వాత ఈ విధంగా కలర్ అయితే వస్తుంది కదా, అప్పుడు చూడడానికి ఎంత మంచిగా కనిపిస్తుంది అంటే వీడియో అంత మంచిగా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా, సో దాన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆ క్లిప్కు ఆ కలర్ అనేది యాడ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ క్లిప్ ఉంటుంది కదా, మళ్ళీ అడ్జస్ట్మెంట్లకు అయితే పోయి మళ్ళీ కొత్తగా మనము ఆ వీడియోకి సరిపడా కలర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట దానికి.
సో అదేవిధంగా మిగిలిన 6 క్లిప్లకు కూడా అదేవిధంగా మనము కలర్ అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే ఆ బీట్ తర్వాత కలర్ పెట్టినామంటే వీడియో చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. సో ఇంతకుముందు దానికి గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ ఎక్కువ పెట్టాను, ఈ దానికి బ్లూ కలర్ ఎక్కువ పెట్టాలన్నమాట. సో ఒక్కొక్క క్లిప్కు ఒక్కొక్క కలర్ అనేది స్పెషల్ అనమాట. సో ఏ వీడియోకు అదే మనము స్పెషల్గా పెట్టేసుకోవాలి. ఒక బ్లూ కలర్ పెట్టేశాను. మీరు తీసే పరిసరాలను బట్టి మీకు ఎంత కావాలో అంతనే పెట్టేసుకోండి కలర్ అనేది. సో ఈ విధంగా అయితే మనం 6 క్లిప్లకు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఒకసారి అన్ని మనము పర్ఫెక్ట్గా బీట్ సింక్ అయిందా కలర్ అని ఒకసారి ప్లే చేసి అయితే చూద్దాం వీడియో. సో ఈ విధంగా మనము పర్ఫెక్ట్గా అయ్యిందని తెలిసిన వెంబడి అక్కడ మనకు ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్ అయితే కనిపిస్తుంది కదా. సో దాన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఒకవేళ బీట్ సింక్ కాకుంటే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. క్లిప్స్ అన్ని 2 సెకండ్లు పెడితే ఆటోమేటిక్గా అదే బీట్ సింక్ అనేది అవుతుంది. మొత్తానికి అయితే వీడియో అంతా పర్ఫెక్ట్గా వచ్చిందని తెలిస్తే అక్కడ మనం ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసిన వెంబడి ఈ విధంగా అయితే వస్తుంది. అక్కడ నేను రెజల్యూషన్ 1080 అయితే పెట్టేసుకుంటాను. మీ ఇష్టం ఉంటే మీరు 4K కూడా పెట్టుకోవచ్చు. అక్కడ FPS అనేది ఉంది కదా, సో దాన్ని మీరు 60 అయితే పెట్టేసుకోండి. 30 పెట్టినా పర్లేదు, కాకపోతే 60 పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. ఇక్కడ వీడియో క్వాలిటీ అనేది ఉంది కదా, మీరు లోలో పెట్టుకుంటారా, మిడిల్లో పెట్టుకుంటారా, లేదంటే హైలో పెట్టుకుంటారా మీ ఇష్టం. నేనైతే హై క్వాలిటీ అయితే పెట్టేసుకుంటాను. అక్కడ కింద టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకుని వెంబడే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అనేది అవుతుంది అనమాట. సో ఆ విధంగా అయితే మొత్తం అది నిండిపోతుంది. ఆ విధంగా నిండిపోయిన తర్వాత వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. లాస్ట్కి మీకు ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ కింద మీకు లెఫ్ట్ సైడ్లో సేవ్ టు గ్యాలరీ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని వెంబడే మీకు వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనం ఇన్స్టాగ్రామ్ యొక్క ట్రెండింగ్ వీడియోని అయితే ఈ విధంగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పక్కన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందు మరిన్ని ఇన్స్టాగ్రామ్ యొక్క ట్రెండింగ్ వీడియోస్ యొక్క ట్యుటోరియల్స్ కూడా చేస్తాను. అందుకోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.